సైకాలజీ అభ్యసనం చాప్టర్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ చూద్దాము. సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు. ఇతడు తన కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం ఏంటంటే, క్రికెట్ ఆడేవాళ్ళు కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నప్పుడు అది క్రికెట్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందా? యూజ్ కాదు. కాబట్టి అది శూన్య బదలాయింపు. 25 అర్ధరహిత పదాలతో కూడినటువంటి జాబితాను గణేష్ 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అతను అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా 14 ప్రయత్నాలలోనే నేర్చుకున్నాడు. గణేష్ యొక్క పొదుపు గణన 25 వర్డ్స్ని ఫస్ట్ టైం 20 మినిట్స్లో 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. నెక్స్ట్ టైం 14 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. కాబట్టి ఇతని యొక్క పొదుపు గణన ఎంత అంటే 30%. ఓకే, నెక్స్ట్ బిట్. సుమలతకు సంస్కృతం రాదు, కానీ భగవద్గీతలో సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత యొక్క స్మృతి రకం ఏంటి అంటే బట్టి స్మృతి. సంస్కృతం రాదు కానీ శ్లోకాలు చెప్తుంది. ఇది ఏంటంటే బట్టి స్మృతి. నెక్స్ట్ 4th బిట్టు. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాలను ప్రతిపాదించిన వారు ఎవరు? బండూరాం. ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్బలనాలను ప్రతిపాదించిన వారు బండూరాం. నెక్స్ట్ బిట్టు. యూనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథాన్ని రచించినది ఎవరు? థార్న్డైక్. యూనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించినది థార్న్డైక్. నెక్స్ట్ బిట్టు. పావ్లోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి మిగతా శబ్దాలను లాలాజలం స్రవించకపోవటానికి గల కారణం. కుక్క ఏం చేస్తుంది? గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవిస్తుందట, కానీ మిగతా శబ్దాలకు లాలాజలాన్ని స్రవించట్లేదు పావ్లోవ్ ప్రకారం. ఇది ఏంటి? దీనికి గల కారణం ఏంటంటే ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ బిట్. బోధన ప్రయత్నాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ప్రెస్సీ. స్కాఫోల్డింగ్ అనగా సహకారం అందించడం. 9th బిట్ చూడండి. మానసిక చలనాత్మక రంగమునకు చెందనదా అని చూసుకోవాలి. ఇక్కడ ఏమిచ్చారు? చెందినది. అనుకరణ. మానసిక చలనాత్మక రంగమునకు చెందింది అనుకరణ. అభ్యసనానికి అత్యంత తగిన అర్థం ఏంటంటే ప్రవర్తన మార్పు. నెక్స్ట్ బిట్ చూద్దాము. బోధనా ప్రక్రియలకు సంబంధించి పియాజే మరియు బ్రూనర్ అభిప్రాయాలపై సరి అయినటువంటి ప్రవచనం, కరెక్ట్ ప్రవచనం ఏంటని అడిగారు. సరి అయినా సరికానా చెక్ చేసుకోవాలి. బోధనకు పిల్లలు పరిపక్వతకు సంబంధం లేదని బ్రూనర్ భావన. బోధన చేయడానికి పిల్లల పరిపక్వత చెందడానికి సంబంధం లేదు అని చెప్పేది బ్రూనర్ యొక్క వాదన, ఆయన యొక్క భావన అన్నమాట. నెక్స్ట్ 12th బిట్టు. సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను చేయవలసిన ఉపాధ్యాయుడు. సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను చేయవలసిన ఉపాధ్యాయుడు ఎవరు అంటే భాషోపాధ్యాయుడు కళల గురించి సాంస్కృతిక విద్యలను గురించి మనకి చెప్పాలన్నమాట సిసిఈ ప్రకారం. నామ్ చామ్స్కీ ప్రకారం క్రింది వాణిలో సరికాని ప్రవచనం. చూడండి, ఇక్కడ సరికాని అని ఇచ్చారు. క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏంటంటే పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు అనేది సరికాని ప్రవచనం. నామ్ చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉపాధ్యాయులు అకారణంగా దండించడం వల్ల ఉపాధ్యాయులు అంటే పవన్కు భయం ఏర్పడింది. పవన్కి ఎందుకు భయం ఏర్పడింది? అకారణంగా, కారణం లేకుండా టీచర్స్ అనేవారు దండిస్తున్నారు, కొడుతున్నారు అనమాట. తర్వాత పవన్ వేరే పాఠశాల చేరినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు ఎప్పుడు దండించలేదు. వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయులు దండించలేదట. దాంతో క్రమంగా అతడికి ఉపాధ్యాయులు అంటే భయం పోయింది. దీనికి కారణం ఏమిటి? రుణాత్మక పునర్బలనాన్ని నిలిపివేయుట. నెక్స్ట్. కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని పాత్ర
క్రియాత్మకంగా ఉంటుంది. కార్యసాధక నిబంధనలో అభ్యాసకుని యొక్క పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. ఈ చాప్టర్లో ఇంతకుముందు ఎగ్జామ్స్లో చాలా బిట్స్ వచ్చాయి కాబట్టి 4 వీడియోస్ వస్తాయి. వైయక్తిక భేదాలు అయితే 3 వీడియోస్తో కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్ వచ్చేసరికి 4 వీడియోస్ ప్రీవియస్ బిట్స్ చూడండి. ఈరోజు మొత్తం అభ్యసనం కంప్లీట్ చేసేద్దాము. ఓకే, 16th బిట్. రాము ఒక సినిమాలోని నటుడి నటనను గమనించి తను కూడా నిజంగానే నిజ జీవితంలో అలాగే ప్రవర్తించసాగాడు. రాము ఏం చేశాడు, ఒక సినిమా చూశాడు, అందులో ఒక నటుని గమనించి ఏం చేశాడు, తన నిజ జీవితంలో ఆ నటుడిలాగా ప్రవర్తించసాగాడు. దాన్ని ఏమంటారు? పరిశీలనాత్మక అభ్యసనం. నెక్స్ట్ బిట్టు. వాక్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్న వ్యక్తి టాక్ అనే పదాన్ని నేర్చుకోదలిచాడు. ఇప్పుడు అభ్యసన బదలాయింపు ఎలా ఉంది? అనుకూల బదలాయింపు. వాక్ టాక్ అనుకూల బదలాయింపు. అవినాష్కు హిందీ అర్థం కాకున్నా హిందీలో ప్రశ్నలకు జవాబులు ఖచ్చితంగా రాయగలిగాడు. అతని యొక్క స్మృతి ఏంటి? ఇంతకుముందు కూడా మనకి ఇంకో ఎగ్జామ్లో కూడా ఇచ్చినట్టుగా చూపించారు ఈ బిట్టు. బట్టి స్మృతి. క్వశ్చన్ అనేది కొంచెం అటు ఇటు మారుస్తారు కానీ కాన్సెప్ట్ అనేది ఇదే. మనం నేర్చుకుంటే బిట్స్ అనేవి ఈజీగా రాయగలుగుతాం. బట్టి స్మృతి. టాచిస్టోస్కోప్ను దీనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్మృతిని అంచనా వేయడానికి. టాచిస్టోస్కోప్ను విస్మృతి అంచనా వేయడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే వ్యక్తి సంతృప్తిపరచుకునేందుకు ప్రయత్నించే రక్షణ అవసరం. ముందేంటి? శారీరక అవసరాలు, తర్వాత రక్షణ అవసరం అన్నమాట. శారీరక అవసరాలు మనం సంతృప్తి చెందిన తర్వాత ఏం చేస్తాం? రక్షణ అవసరం కోసం ప్రయత్నిస్తాం అన్నమాట. నెక్స్ట్, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ 22nd బిట్. వైగోట్స్కీ సిద్ధాంతంలో వికాసానికి సంబంధించి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. వైగోట్స్కీ ప్రకారం, ఆయన సిద్ధాంతం ప్రకారం వికాసానికి సంబంధించిన ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవ సంబంధమైన అంశానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. మనకి టెక్స్ట్ బుక్లో బిట్సే ఫైనల్ అనమాట. తర్వాత ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే గవర్నమెంట్ వాళ్ళు మార్క్ యాడ్ చేస్తారు. అంతేగాని మిస్టేక్స్ ఉన్నాయి అనుకుని మీరు కనుక బుక్ పట్టించుకోకుండా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ బిట్ చూడండి. ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఇలా చెప్పబడింది. అంతర్బుద్ధి చింతన. హెర్బర్ట్ సోపానాలలో పునర్విమర్శ యొక్క ప్రధాన ఉద్దేశం అభ్యసించిన భావనలను దృఢపరచడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాము. సిసిఈ ప్రకారం పని అనుభవం కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు ఎవరు? సిసిఈ ప్రకారం పని అనుభవం కంప్యూటర్ విద్యా బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు ఎవరు అంటే గణిత ఉపాధ్యాయుడు. ఓకే, నెక్స్ట్ బిట్టు. పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఏమిటి? పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఆత్మవిశ్వాసం లేకపోవడం. లాస్ట్ బిట్టు. కార్యసాధక నిబంధన శాస్త్రవేత్త స్కిన్నర్. చూడండి, చాలా బిట్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు టోటల్ 130 బిట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఒక 4 వీడియోస్లో కంప్లీట్ చేసుకుందాము. టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్స్ ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్గా ఉంది, మేము ఏమైనా నేర్చుకున్నాం అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.